తర్వాతయితే చాలా ఫీల్ అయిపోయానండి. అనవసరంగా మానేశానేమో, ముందే చూసుకొని ఉండాల్సింది. ఒక వారం రోజులు కంటిన్యూ చేసుంటే గనక అప్పుడు నాకు తెలిసేది కదా! కాలు నొప్పి దేనివల్ల వస్తుంది ఏంటనేది. ఇంక నేను మానేయడం వల్ల చాలా రోజులు ఫీల్ అయినా సరే, అప్పటికి ఆ విషయం అయితే మర్చిపోయాను గానీ, ఇప్పుడైతే చాలా ఫీల్ అవుతున్నాననమాట. ఎందుకనంటే గనక మనం ఏదైనా డ్రెస్ ఒకవేళ ఆల్టర్‌నేషన్ చేయించుకోవాలన్నా సరే, ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు గదా! మా మయ్యగారు కూడా ఉన్నాడు. వాడికి చిన్న చిన్న డ్రెస్సులు ఏమైనా చిరిగినా సరే కుట్టుకోవాలి అనన్నా సరే తీసుకెళ్ళలేకపోతున్నా. ఇవి తీసుకెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు మిషన్ దగ్గర అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నా. అదే ఒకవేళ నాకు ఆ మిషన్ తొక్కడం వచ్చుండి, నేనే గనుక ఇంట్లో మిషన్ సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కొని ఉండుంటే, ఆ చిన్న చిన్న కుట్లైనా వేసుకునేవాళ్ళం కదా! అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నాను. తర్వాత ఇంటర్‌కైతే జాయిన్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే చెప్పిందనమాట. ఇలాగ మగ్గం వర్క్ నేర్పిస్తున్నారు నేర్చుకుందామా అని చెప్పేసి అయితే అనింది. ఇంటర్ స్టార్టింగ్ కదా! ఇంకా వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇంకా ఒక 2, 3 మంత్స్ అలా కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఎగ్జామ్స్ వచ్చాయని చెప్పేసి అయితే ఆగాము.